జనుల యొక్క అంటే ప్రజల యొక్క దోషములను భరించి వారిని తన అనుజ్ఞానం చేత నిర్దోషులుగా చేస్తాడు. అంటే ఏం చేయాలి? ఈ సేవ దేని కోసం? యేసు ప్రభువు వచ్చి ఆయన సేవకుని చెప్పడానికి కారణం ఏంటంటే జనులను నీతిమంతులుగా చేసే ఒక పని తండ్రి అయిన దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చదువుకుందాం. వాడు పేతురును గట్టిగా యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయము నొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను. వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించి ఉన్నప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, వాక్యమైన దేవా, సత్యమైన దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. వాక్యములో ఉన్న సత్యములను గ్రహించలాగన మీరే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు చూసాం. అక్కడ కుంటివానికి స్వస్థత జరిగింది. పేతురు, యోహానుల ద్వారా యేసు ప్రభువు వారు అద్భుతమైనటువంటి సూచక్రియ ఒకటి జరిపించారు. అప్పుడు పేతురు, యోహానుని ఆ వ్యక్తి ఆనుకొని ఉంటాడు. అప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే పేతురు ఏమని మాట్లాడుతున్నారు అక్కడ? మేము మా సొంత శక్తి చేత బలము చేత వీనికేమీ మేలు చేయలేదు, కానీ మీరు నిరాకరించినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ అద్భుతమైనటువంటి సూచక్రియ జరిగింది అని చెప్తారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ పేతురు గారి యొక్క మాటలో, దైవ వాక్యములో మనం చూస్తే ఏం కనిపిస్తుందంటే, యేసు ప్రభు వారిని ఏమని సంబోధించాడు? యేసు ప్రభు వారిని ఏమని సంబోధించాడు? దేవుడు తన సేవకుడైన, ఏముంది? దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరిచాడు. యేసు ప్రభు వారు దేవుని సేవకుడా? యేసు ప్రభు వారిని సేవకుడు అనవచ్చా? మనకి యేసు ప్రభు వారు అంటే ఎలాగో తెలుసు? దేవుని కుమారుడుగాను, దేవునిగాను, క్రీస్తుగాను, రక్షకునుగాను, ప్రవక్తగాను. కానీ దైవవాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు వారిని దేవుని సేవకుడు అంటున్నాడు. అదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో 18వ వచనం ఒక్కసారి చదువుకుందాం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచి విషయములను ఇలాగూ నెరవేర్చెను. చూడండి, ఇక్కడేమని మాట్లాడుతున్నాడు? దేవుడు తన క్రీస్తుని శ్రమపరిచాడు. ఇక్కడేం మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు వారి గురించి క్రీస్తు అని మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయం 23, 24 వచనాలు కూడా చూద్దాం. ఆ ప్రవక్త మాట
విననివాడు, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా ఆ, సర్వనాశనమగునెను. ఆ. మరియు సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఇక్కడ మోషే ద్వారా దేవుడు ఒక మాటను చెప్పాడు. యేసు ప్రభు వారిని ప్రవక్త అంటున్నాడు. మీరు దీనిలో దేన్ని అంగీకరిస్తారు? యేసు క్రీస్తు అని మనకు తెలుసు. యేసు ప్రభు వారిని ప్రవక్త అంటే అంగీకరిస్తారా? మోషే గారి ద్వారా దేవుడే చెప్పాడు. ప్రవక్త అంటే ఏంటి? ప్రభు చిత్తం అయితే మరలా ధ్యానిద్దాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆయనను యేసు ప్రభు వారిని సేవకుడు అంటున్నాడు, యేసు ప్రభు వారిని క్రీస్తు అంటున్నాడు, యేసు ప్రభు వారిని ప్రవక్త అని కూడా అంటున్నాడు. దైవవాక్యములు చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినందును ఆ. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులకు నిర్దోషులుగా చేయును. ఏమున్నది వాక్యం ఇక్కడ? ప్రభువే చెప్తున్నాడు, స్వయంగా తండ్రి అయినటువంటి దేవుడే చెప్తున్నాడు. యేసు ప్రభు వారిని సేవకుడు అని సంబోధించాడు. కనిపించిందా? నా సేవకుడైన జనులు దోషములను భరించి. ఏం చేస్తాడు సేవ? యేసు ప్రభు వారిని సేవకుడు అనడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఏం చేస్తాడు సేవ, ఏం చేశాడు సేవ అనే విషయం మనకు అర్థం కావాలి. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది స్పష్టంగా అక్కడ, జనుల యొక్క అంటే ప్రజల యొక్క దోషములను భరించి వారిని తన అనుజ్ఞానం చేసి నిర్దోషులుగా చేస్తాడు. అంటే ఏం చేయాలి? ఈ సేవ దేనికోసం? యేసు ప్రభు వారు వచ్చి ఆయన సేవకుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే, జనులను నీతిమంతులుగా చేసే ఒక పని తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించాడు. అదే చేయవలసినటువంటి సేవ. వాక్యములు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చదువుకుంటే, ఫిలిప్పీ పత్రిక, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమంటూ మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకొనెను. వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుంది, యేసు ప్రభు వారు దేవుడై ఉండి దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని కలిగి ఉన్నవాడు. అదేనా? కానీ ఇక్కడ వాక్యంలో చూస్తే ఏం కనిపిస్తుంది? ఆ భాగ్యాన్ని, దేవునితో సమానముగా ఉండే ఆ భాగ్యాన్ని యేసు ప్రభు వారు కొంతకాలం విడిచిపెట్టారు. ఎంతకాలం? భూమి మీద ఆయన నివసించినటువంటి 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు ఆ భాగ్యాన్ని విడిచిపెట్టారు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండే ప్రభువు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ భాగ్యాన్ని, దేవునితో సమానముగా కూర్చుండే భాగ్యాన్ని 33.5 సంవత్సరాలు విడిచిపెట్టాడు. విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు? దాసుని, చూడండి వాక్యం లేకపోతే, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. అంటే ఏంటి? సేవకుని యొక్క రూపాన్ని ధరించాడు. ఆకారముందు మనిషిలాగా భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఒక సేవకుడిగా ఆయన జీవించాడు. ఎందుకు ఈ వాక్య భాగం ధ్యానిస్తున్నామంటే, మన యేసు ప్రభు వారి గురించి వాక్యం ఏం చెప్తుందో మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి.
ఎక్కడో ఒకరు వాక్యవాదాన్ని చూపించి ఎవరైనా యేసు ప్రభు వారిని సేవకుడు అని చెప్పారు, మీరు దేవుడు అని చెప్తున్నారు ఏంటి అని అంటే మీరేం చెప్తారు? ఎక్కడో ఒక దగ్గర వాక్యాన్ని చూపించి యేసు ప్రభు వారు ప్రవక్త ఉంది, మీరు ప్రవక్తగా స్వీకరించాలి కానీ ఆయన దైవ కుమారుడు అంటారేంటి అంటే మీరేం చెప్తారు? మనకి యేసు ప్రభు వారికి ఉన్నటువంటి బహుముఖాలు మనకు తెలియాలి. అంటే యేసు ప్రభు వారిలో అనేకమైనటువంటి ముఖాలు ఉన్నాయి. ముఖాలు అంటే ఏంటి? అనేక రకమైనటువంటి కోణాలలో యేసు ప్రభు వారిని మనం చూడాలి. ఇప్పుడు చూస్తున్నటువంటి కోణం ఏమిటంటే యేసు ప్రభు వారు సేవకుడిగా వచ్చారు. సేవకుడుగా వచ్చారు. ఎలాగొచ్చాడంటే పూర్తిగా దాసుని స్వరూపం, సేవకుడులాగా భూమి మీదకి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు? ఎంతవరకు తగ్గించుకోవడానికి వచ్చాడంటే సులువు మీద మరణించడానికి కూడా సిద్ధపడి ఆ స్థాయి వరకు కూడా పూర్తిగా తగ్గించుకొని మన యేసు ప్రభు వారు మన కోసం వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రభు చూద్దాము. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ఒకసారి చూస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయం 45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయదానంగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెననెను. చూడండి, ఈ మాట ఎవరు చెప్పారు? స్వయంగా యేసు ప్రభు వారు చెప్పారు. ఏమి చెప్పారంటే మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు అయినటువంటి నేను పరిచారం చేయించుకొని నాకు అందరూ సేవ చేయండి, నేను ఒక తిష్ట వేసుకొని ఉంటాను అనడానికి రాలేదు. నేను మీకు సేవ చేయడానికి వచ్చాను అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ప్రపంచంలో ఎక్కడా కూడా దేవుడు సేవకుడుగా కనిపించాడు. యేసు ప్రభు వారిలోనే ఉంది ఆ లక్షణం. దేవుడు ఒక మనిషి రూపంలో వచ్చి మనుషులకి సేవ చేయడానికి వచ్చాడంట. ఎంత గొప్ప విషయం! అసలు మనుషులు కోటాన కోట్ల జీవులు దేవుడికి సాష్టాంగపడి నమస్కారం చెయ్యాలి. కానీ ఆయన ఏం చేశాడంటే మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభు వారు ఆ మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు మనుషులకు సేవ చేయడానికి వచ్చాడు మన దేవుడు. ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, నేను సేవ చేయించుకోవడానికి ఇక్కడ రాలేదు కానీ మీకు సేవ చేయడానికి నేను వచ్చానని చెప్పాడు. ఆ వాక్య భాగమే మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు వారే స్వయంగా చెప్పాడు, నేను సేవ చెయ్యడానికి వచ్చాను. అంతకుముందు యెషయా గ్రంథంలో చదివాం. ఎన్నో వందల సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పాడు, నా సేవకుడు జనుల దోషములను భరిస్తాడు. అంటే ఎవరు? యేసు ప్రభు వారు నా సేవకుడు, నా కుమారుడు, నేను నీకు కలిగి ఉన్నాను అని చెప్పింది ఆయనే. ఇప్పుడు చెప్తున్నాడు, నా సేవకుడు నీ దోషములన్నిటి నుంచి విడుదల కలుగు చేస్తాడు చెప్పాడా? వాక్యలోకంలో చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు కూడా చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు చూస్తే, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయు ఆయన సిమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుతువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగలేరలా నాతో నీకు పాలు లేదనెను. యేసు ప్రభు వారు భూమి మీద జీవించిన కాలంలో ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారు శిష్యుల యొక్క పాదాలని కడిగాడు. ఎవరి పాదాలు కడగాలి? శిష్యులు దేవుని పాదాలు, మనుషులు దేవుని యొక్క పాదాలు కడగాలి.
కానీ యేసు ప్రభు వారు ఏం చేశారంటే తన పై వస్త్రాన్ని తీసి, పై వస్త్రం ఏంటి? తువాలు కాదు. పై వస్త్రం అనేది పెద్దరికానికి గుర్తుగా ఉన్న పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి ఒక దివాలు తీసుకొని ఒక పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యులు పాదాలు దానిలో పెట్టమని చెప్పి పాదాలు కడిగాడు యేసు ప్రభు వారు. కడిగితే పేతురు గారు అభ్యంతరం చెప్పాడు, ప్రభువా నీవు నా పాదాలు కడుగుతావా? అది ఎప్పటికీ జరగకూడదు, నేను కడగాలి. ఏమని అంటే, నేను ఇప్పుడు చేసేది నీకు అర్థం కాదు, భవిష్యత్తులో నీకు అర్థమవుతుంది, ఇలా కాలు పెట్టు అని అంటే, ప్రభు అది ఎప్పటికీ జరగకూడదు, నేను నా పాదాలు నీ చేత కడగనివ్వను, నేనే కావాలంటే కడుగుతాను అన్నట్లుగా పేతురు గారు చెప్పారు. యేసు ప్రభు గారు చెప్పారు, నాతో నీవు పాలి భాగస్థులు అవ్వాలి అంటే ఈ రోజు నీ పాదాలను నేను కడగాలి, నువ్వు కడగనివ్వాలి అన్నాడా? అప్పుడు పేతురు గారు తన పాదాలని కడగడానికి ప్రభువుకి ఇవ్వడం మనం చూస్తాం. ఇక్కడ యేసు ప్రభు వారు చేసింది చూడండి. యేసు ప్రభు వారు దేవుని కుమారుడని తనకి తెలుసు. ఒక్కసారి ఆలోచన చేస్తే దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా మనుషుల యొక్క పాదాలని కడుగుతాడా? దేవుడు మనుషుల పాదాలు కడగడం సమంజసమేనా? దేవుడు మనుషుల పాదాలు కడుగుతాడా? కడగడం. అది ఎప్పటికీ జరగదు. కానీ యేసు ప్రభు వారు చేశారు అది. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచన చెయ్యాలి. మన దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచన చెయ్యాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు మనుషులను రక్షించాలని, మన పాపములను కడగాలని ఆయన దాసునిగా వచ్చాడు, మనుష్య రూపంలో వచ్చాడు. అవసరమైతే పాదాలు కూడా కడగడానికి సిద్ధపడ్డాడు. అది యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం. ఎవరు స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాక్య భాగంలో చూద్దాం అసలు యేసు ప్రభు వారు ఎలాంటి వారు చూస్తే రోమా పత్రిక 15వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు చూడండి. నేను చెప్పినది ఏమనగా పితరులకు చేయబడిన వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్ని జనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడై ఆయను అన్ని విషయమై ఈ హేతువు చేతను అన్ని జనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ప్రభు మన వాక్యం ద్వారా చెప్తున్నాడు, యేసు ప్రభు వారిని సున్నతి గల వారి వద్దకు పంపించాడంట. ఈ సున్నతి గల వారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. వారి దగ్గరికి పంపించాడు. ఎలా పంపించాడు? వాక్యంలో చూస్తే ఏముంది? వారికి పరిచారకుడు అయ్యాడు అని ఉంది. అంటే ఏంటి? దేవుడు తాను ఎన్నుకున్నటువంటి యూద ప్రజలకు పరిచర్య చేయడానికి తన సొంత కుమారుడు, దైవమైనటువంటి యేసు ప్రభు వారిని పంపించాడా? దేవుడు సర్వాధికారి అయి ఉండి, సర్వ సృష్టికర్త అయి ఉండి, ఎందుకు మనం సృష్టించింది ఎవరు? మన సృష్టికర్త ఎవరు? మన సృష్టికర్త మనం సృష్టించింది, మనం చూస్తున్న వాటన్నిటినీ మనం సృష్టించింది యేసు ప్రభు వారు. కానీ ఆలోచన చెయ్యండి, సృష్టికర్తే మనుషుల దగ్గరికి వచ్చి వారికి సేవ చేయడానికి ఒక మనిషిగా మారి వారి పాదాలను కడిగి వారి కొరకు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమయ్యాడంటే ఆ దేవుడు ఎలాంటి వాడు? చాలా చాలా గొప్ప దేవుడు. ఇలాంటి దేవుడు, ఇలాంటి లక్ష్యం ఉన్నటువంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడ వెతికినా కనబడడు. ఎందుకు చేశాడంటే కేవలం దేవుడు మనల్ని ప్రేమించడమే. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకనే అలా చేయగలిగాడు. ఆయన సృష్టికర్త. ఆయన మనల్ని సృష్టించాడు, మన శరీరాన్ని సృష్టించాడు, నిర్మించాడు.
ఆయన ఇప్పుడు వచ్చి నీ పాదాలు కడుగుతాను అని అన్నాడు అనుకోండి, అసలు దేవుణ్ణే మనం చూడలేము. అసలు దేవుడు అంటేనే మనకి ఎంతో గౌరవంగా ఉంటే ఆ దేవుడే మనిషిగా వచ్చి నీ పాదాలు కడుగుతా, నీ దోషములు తీసివేస్తా, నీ పాపములు కడిగి వేస్తా, నీ కొరకే నేను వచ్చానంటే అటువంటి దేవుడు ఎలాంటి దేవుడు? అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు పరిచారకుడిగా పంపించేటట్టు తండ్రి అయిన దేవుడే కావాలి. నువ్వు వెళ్ళు కుమారుడా నువ్వు వెళ్ళు, నీకు ఒక శరీరాన్ని ఇస్తున్నాను, నీవు వెళ్ళి సేవకునిగా ఒక పని చెయ్యాలి. ఆ పని ఏంటంటే, ముందు ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళు, నేను చెప్పినట్లుగా నీవు నోరు తెరవకు, మాట్లాడకు, వారిని హింసిస్తారు, నిందిస్తారు, నువ్వేమి మాట్లాడొద్దు, నిన్ను గాయపరుస్తారు, నువ్వేమి మాట్లాడవద్దు, నివేదన ఆత్మ ఉంచుతాను, నీవు మాత్రం మౌనముగా ఉండి నేను నీకు అప్పగించిన పని సంపూర్తిగా చేసుకొని రా అన్నాడు. ప్రభువులు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని ఎవరి యొద్దకు పంపించాడు? ఇశ్రాయేలు ప్రజల యొద్దకు పంపించాడు. అవునా? మరి మనకెలాగూ ఆయన దేవుడు అవుతాడు? వాక్య భాగంలో చూస్తే చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులను చూచి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటివారై ఇక్కడ వినండి, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదా? నేను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా చూడండి, ఒక కనాను స్త్రీ వచ్చింది. కనానీయురాలు, మనము భారతీయులం. అసలు యేసు ప్రభు వారు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళారు, యూద జనం దగ్గరికి వెళ్ళారు. ఒక కనాను స్త్రీ అంటే యూద జనానికి చెందినటువంటి ఒక స్త్రీ వెళ్ళి యేసు ప్రభు వారి గురించి విని యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టింది, బాగోలేదు, దయచేసి వచ్చి సహాయం చేయవా ప్లీజ్ అని వేడుకుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? ఎస్, వెంటనే నేను బయలుదేరుతాను అన్నాడా? అనలేదు. ఒక్క మాట కూడా చెప్పలేదు యేసు ప్రభు వారు. ఎందుకు? ఇప్పుడు ఆయన కనాను దేశ ప్రజల సృష్టికర్త కాదా? వాళ్ళు సృష్టించిన ఆయననా? మరి ఎందుకు మాట్లాడటం లేదు? ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంట. అయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టింది, రా రా అంటే అసలు ఏం మాట్లాడటం లేదు. దావీదు కుమారుడా నన్ను కనుకరించమని తోపక్కన ఉన్నటువంటి గుడ్డివాడు భిక్షం ఎత్తుకున్నవాడు అరిస్తే యేసు ప్రభు వారు ఆగిపోయారేమో కానీ ఈవిడ పక్కకు వచ్చి ప్రభువా నాకు సహాయం చేయమన్నా సరే ఏమి మాట్లాడటం లేదు. ఎందుకు అలాగా? యేసు ప్రభు వారు చెప్పిన మాట మనం చూడాలి. ప్రభు చెప్పాడు, నేను ఇశ్రాయేలు ప్రజల యొద్దకు పంపించబడ్డాను. నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు యోధ ప్రజలకు మాత్రమే, వారి యొద్దకు మాత్రమే నేను ఇప్పుడు పంపించబడ్డాను. కానీ అందరి సృష్టికర్త నేనే. చూసారా? అందరికీ సృష్టికర్తలు నేనే, కానీ ఇప్పుడు పని మాత్రం ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఒక పని ఉంది. ఆయన సేవకులుగా చేయవలసినటువంటి ఒక పని దేవుడు నియమించాడు. ఆ పని చేస్తే అక్కడ నుండి
కనానే కాదు, భారతీయులే కాదు, ప్రపంచం అంతా వస్తుంది. ఇప్పుడు ఆయన ప్రపంచం అంతా వెళ్ళిపోయాడు అనుకో, ఇక్కడ నెరవేర్చవలసినటువంటి సేవకుల పని జరగదు. అందుకు చెప్పాడు. చివరికి ఆమె కనికరించి, ప్రభా కుక్క పిల్లలైనా సరే బల్ల మీద నుంచి పడే రొట్టెలు తింటాయి కదా, పో నేను కుక్క పిల్లలు అనుకో ప్రభా అని అంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అవుతుంది అన్నాడా? పూర్తిగా తిరస్కరించాడా? అప్పటికీ కూడా ఆమె యూద జనాంగానికి చెందినటువంటి స్త్రీ కాకపోయినా యేసు ప్రభు వారు తన ప్రార్థన ఆలకించి మనం అంగీకరించి నీ కుమార్తెకు బాగవుతుందని మాట చెప్పి వెళ్ళిపోమని చెప్పాడు కదా. కానీ యేసు ప్రభు వారికి తెలుసు, భవిష్యత్తులో కనాను దేశ ప్రజలు కూడా నన్ను అంగీకరించాలి, నేనే మార్గం సత్యము జీవం అని తెలుసు. కానీ అప్పుడు మాత్రం అంటున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజల యొద్దకు పంపించబడ్డాను, ఇప్పుడు నశించిపోతున్నటువంటి వారి యొద్దకే పంపించబడ్డాను, కానీ మీకోసం ఇప్పుడు రాలేదు అన్నాడు. ఎలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాడు తండ్రి? ఎందుకంటే వాక్య భాగంలో చూస్తే మనకి అర్థమవుతుంది. వాక్యాన్ని చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు చూడండి. మత్తయి సువార్త ప్రవక్త యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచుదను, ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయును, ఈయన జగడమాడడు, కేకల వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు, విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రైలును విరవడు, మగమగలాడుచున్న అవి సేనలను ఆర్పడు. తర్వాత వాక్యం కూడా చదవండి. ఈయన నా యందు అన్ని జనులు నిరీక్షించెదరు అన్నదే, అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును ఈయన నామమునందు అన్ని జనులు కూడా నిరీక్షణ ఉంచెదరు అన్నాడు కదా. ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో చూస్తే యేసు ప్రభు వారి గురించి ఏమని చెప్పబడింది? ఈయన నాకు ఇష్టమైన సేవకుడు అన్నాడా? అంటే తండ్రి దేవుడి స్వయంగా చెప్తున్నాడు యేసు ప్రభు వారి గురించి, నా సేవకుడు నా సేవకుడు నా సేవకుడు నా సేవకుడు అంటే ఎప్పుడు సేవకుడు ఆయన శిలువ మీద మరణించినంత వరకు సేవకుడు. అన్ని జనులకు కూడా న్యాయం చేయాలి అంటే యూద ప్రజలకు మాత్రమే కాకుండా, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాకుండా అన్య జనాంగానికి, యూదులు కాని ప్రజలమైనటువంటి మనలాంటి వారికి కూడా ఆయన న్యాయం తీర్చాలి. అర్థమైందా? అందుకోసము సేవకుడి యొక్క డ్యూటీలన్నీ అక్కడ చెప్పేశాడు. స్పష్టంగా గమనిస్తే మనకి ఈయన ఎందుకు నాకు సేవకుడు అన్నాడు, చూడండి. అక్కడ చూస్తే నా ఆత్మను అతని మీద ఉంచెదను అన్నాడా? బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత యేసు ప్రభు వారు నీళ్ళలో నుంచి బయటికి రాగానే పావురపు ఆకారంలో పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారి మీదకి వచ్చి అప్పుడు ఏమని మాట్లాడాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడా? ఇక్కడేముంది ఇప్పుడు చదివిన వాక్యంలో? ఈయన నా ప్రాణములకు ఇష్టమైన నా ప్రియుడు. ఇదిగో ఈయన నా ప్రాణములకు ఇష్టమైనటువంటి నా ప్రియుడు. అంటే ఈ సేవలో ఏముంది? ఈ సేవలో దేవుని పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడడం ఉందా? అంటే దేవుడు తన ఆత్మ చేత యేసు ప్రభు వారిని నింపి ఆత్మ నింపుదల కార్యక్రమాన్ని జరిపించి సేవకునిగా ఉంచి ఏం చేశాడు? గొడవలాడడు, కేకలు వినిపించు అని చెప్పాడు. అంటే ఈ సేవకుల లక్షణాలు ఏంటి? యేసు ప్రభు వారిని అవమానించిన వారు చాలా మంది ఉన్నారు తన కాలంలో. ఉన్నారా? యేసు ప్రభు వారిని చంపాలని వెతికి చూసిన వారు అనేక మంది ఉన్నారా? ఏ మాట మాట్లాడలే. కొట్టువారికి తన ముఖాన్ని వీపుని కూడా యేసు ప్రభు వారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే ఆయన జగడమానుడు, కేకలు వేయుడు, ఎక్కడ శబ్దం కూడా వినిపించలే. పిలాతు కూడా అడిగి అలిసిపోయి, నువ్వు రాజువా నీవన్నట్టే. అంతే.
ఎందుకంటే ఈ టైంలో ఈ సేవకునిగా ఉన్నటువంటి ఈ సమయంలో ఆయనకి ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు, నేను ఇప్పుడు సేవకునిగా వచ్చాను, పని ఒకటి ఉంది. ఆ పని ఏమిటంటే అన్ని జనులను కూడా రక్షణలోనికి తీసుకుని రావాలి. మనం చదివినటువంటి ఆ వాక్యంలో చివరి వాక్యం ఏంటి? మనలాంటి వారిని కూడా ఆయన రక్షణలోనికి తీసుకురావడానికి, మనను కూడా నీతివంతులుగా చేయడానికి ఆయన సేవకునిగా వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏదో ఒక వాగ్దానం ఉందా? ఆ వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలకు నెరవేర్చాలని భావించాడు యేసు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు. దాని ద్వారా మనలను కూడా రక్షణలోకి తీసుకురావాలనుకున్నాడు సేవకుడైన యేసుక్రీస్తు వారు. వాక్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. రోమపత్రికలోన 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు ఒకసారి చదువుకుందాం. రోమపత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. మరియు సున్నతి లేని వారనైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నైనను నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానములకైనను ధర్మశాస్త్రములుగా కలగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. చాలు. వాక్యం ఏమని సెలవిస్తుంది? అబ్రహాము గారికి ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఏ వాగ్దానం చేశాడు? ఓళ్ళని ఉన్నాయి, ఏమిస్తానన్నాడు? దేశాన్ని ఇస్తానన్నాడు, విస్తారమైనటువంటి సంతానాన్ని ఇస్తానన్నాడు. బోర్డు ఇచ్చాడా? ఇచ్చిన దానిలో ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఉంది అబ్రహాముకి. ఒకటి ఉంది, ప్రత్యేకమైన వాగ్దానం తెలుసా? ఒక ప్రత్యేకమైన వాగ్దానం అబ్రహాంకి ఇవ్వబడింది. ఆ వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలకు వస్తుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కానిటువంటి మనకు కూడా రావాలి. ఒక వాగ్దానం ఉంది అబ్రహాముకు, దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం ఉంది. అదేంటో తెలుసా? చదివిన వాక్యంలో చూస్తే ఆ లోకానికి, చదవండి, లోకమునకు ఒక లోకం ఉంది, ఒక లోకం ఉంది. ఆ లోకానికి వారసుడు అవ్వాలి, వారసురాలు అవ్వాలి. ఇది వాగ్దానం. జాగ్రత్తగా గమనించండి. ఒక లోకం ఉంది, ఆ లోకానికి వారసత్వం. ఇది వాగ్దానం. మనకు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నో కనిపిస్తాయి. ఇస్సాకుని ఇవ్వడం, పాలుతేళ్లు ప్రవహించే దేశం, ఇదంతా ఉంది. అదే కాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకమైన వాగ్దానం అబ్రహాముకి ఇవ్వబడింది. అదేంటంటే లోకానికి వారసుడు. ఏ లోకం అది? ఏ లోకం? ఒక లోకం ఉంది. మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢంగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే వాటి వాడు. ఆగండి. ఇక్కడ ఒక లోకం గురించి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. ఆ కాలము, ఆ లోకం ఎక్కడుంది? రాబోతున్నటువంటి లోకం. ఒక లోకం ఉంది, ఆ లోకానికి వారసుడు అవ్వాలి. అది అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం. ప్రభు యొక్క వాక్యంలో చూస్తే మనకు ఎలా కనిపిస్తుంది?
యేసు ప్రభు వారు ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళాడు కనుక ఆ వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే అన్నట్టు కనిపిస్తుంది. ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి అంటే మనం చదివినటువంటి వాక్యంలో చూసాం. ఏంటి మనం చూసారా 15వ అధ్యాయం 8-9 వచ్చిన చూడండి. రోమపత్రిక 15:8-9 ఒకసారి ఏముంది అక్కడ? నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించటకు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? పితరులకు చేయబడిన వాగ్దానములు విషయములో దేవుడు సత్యవంతుడని నిరూపించుకోవాలనుకుంటున్నాడు. అంటే నేను ఎంత గొప్పవాడిని, అసలు దేవుడు అంటే ఏంటో మీరు తెలుసుకోండి ప్రజలారా. నేను ఒక వాగ్దానం చేశాను, చాలా వాగ్దానాలు. ఆ వాగ్దానంలో ఆ ఒకటి ఏంటి? లోకము, రాబోయే లోకానికి వారసురాలు అవుతావు. అది అబ్రాహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం నెరవేర్చడానికి యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎదురు పంపించాడు. సరిపోయిందా? కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, చిన్న మెలిక ఉంది. అదేమిటంటే తండ్రి అయినటువంటి అబ్రహాము ఆ లోకానికి వారసత్వం ఎలాగ పొందాడు అనేది వాక్యం చెప్తుంది. ఎలా పొందాడు? సున్నతి చేసుకోవడం వల్ల పొందాడా? ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల పొందాడా? విశ్వాసము ద్వారా పొందాడా? చదవబడినటువంటి రోమపత్రిక 4వ అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుంది? సున్నతి చేసుకోవడం వల్ల పొందాడా? కాదు. ధర్మశాస్త్రం ప్రకారంగా సున్నతి చేసుకోవడం వల్ల పొందాడా? ధర్మశాస్త్రం వల్ల చేసిన క్రియల వల్ల పొందాడా? విశ్వాసం వలన పొందాడు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోసే వచ్చిన తర్వాత వచ్చింది. ఎప్పుడు వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు? అబ్రహాం ఎప్పుడు వాడు? సుమారుగా 430 సంవత్సరాల క్రితం వాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల తర్వాత మోషే వచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంటే ఎంత గ్యాప్ ఉంది? 430 సంవత్సరాలు పైగా గ్యాప్ ఉంది. ఉందా? అబ్రాహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎప్పుడుది? 430 సంవత్సరాలకి పూర్వం కదా. కానీ దేవుడు అబ్రాహామును నీతిమంతుడిగా ఎంచాడు. ధర్మశాస్త్రానికి ముందా? ధర్మశాస్త్రం తర్వాత? ధర్మశాస్త్రానికి ముందే. అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? విశ్వాసము ద్వారా ప్రజలు నీతిమంతులు అవుతారు. ఎవరి యందు విశ్వాసం? తాను పంపించినటువంటి క్రీస్తును నమ్మడం ద్వారా నీతిమంతులు అవుతారు. అబ్రాహాము ఎలాగైతే దేవుడిని నమ్మాడు, నీతిమంతునిగా మారాడో ధర్మశాస్త్రం రాకమునిపే, అలాగే మీరు కూడా నీతిమంతులు అవుతారు ధర్మశాస్త్రం లేకపోయినా. మీరు పాత నిబంధన గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటి ప్రకారం చేయకపోయినా, బలులు అర్పించకపోయినా, నైవేద్యం అర్పించకపోయినా, యేసు ప్రభు వారి నమ్మిక ఉంచితే నీతిమంతులు అవుతారు. అందుకే మనం చూసాం, అన్ని జనులు ప్రభువునందు సంతోషిస్తారంట. ఎలాగూ? ఒకటి సేవకునిగా యేసు ప్రభు వారికి ఇచ్చిన పని ఏమిటంటే మెయిన్ ఒకటే, మొత్తం చూసుకుంటే ఒకటే ఒక పని. ఆయన సేవకునిగా చేసే పని ఏం తెలుసా? నీతిమంతులుగా చేయాలి, నా ప్రాణాన్ని అర్పించాలి. ఇదే ఆయన సేవ. ఆయన సేవ ఏంటంటే నన్ను నేను బలిగా అర్పించుకోవాలి, సర్వ ప్రజలను నీతిమంతులుగా చేయాలి. ఇదే పని, ఇదే ఆయన సేవ. ఇక్కడే ఆయన సేవకునుగా క్రిందకి దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును. మనం ఆరాధిస్తున్న దేవుడు అబ్రాహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, అబ్రాహాము ఎలాగైతే నీతిమంతుడిగా రాబోయే లోకానికి వెళ్ళడానికి వారసత్వం పొందాడో, అలాగూ మనము యేసు ప్రభు వారిని నమ్మడం ద్వారా, ఆయన ద్వారా పాపక్షమాపణ పొందడం ద్వారా ఆ లోకానికి వెళ్తాం. అది వాగ్దానం. ఒక్కటే ఏంటది?
అబ్రాహాముకి ఇచ్చినటువంటి వాగ్దానంలో ప్రాముఖ్యమైన వాగ్దానం ఏంటో తెలుసా? రాబోయే లోకానికి వారసుడు. రాబోయే లోకానికి వారసుడు. అందుకే ఆయన చెప్పాడు, ఆకి లోకాన్ని ఇస్తానంటే సరే ఎదురులే కానీ పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూచుచుండను అని ఎబ్రీ పత్రికలో ఉందా? ఎందుకు చూశాడు? ఎందుకంటే పట్టణం లోకం అక్కడ ఉంది. వాక్యంలో చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయంలోని 13-16 వచనాలు కూడా చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 13-16 వచనాలు. అతను లోకమునకు వారసుడగును, వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు గాని విశ్వాస మూలమైన నీతి మూలంగానే కలిగేను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల. అంటే ఏముంది ఇక్కడ? వాక్యంలో చెప్తున్నటువంటి విషయం ఒకటే, యేసు ప్రభు వారిలో నమ్మకం ఉంచడం ద్వారా అందరినీ నీతిమంతులుగా చెయ్యాలని దేవుడు తలంచాడు. ఆ తలంచి మనం చదివినటువంటి రోమపత్రిక 15వ అధ్యాయంలో 8-9 వచనాలు ఏం చెప్పాడంటే, తండ్రి దేవుడు కేవలం యేసు ప్రభు వారిని ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే పంపించాడు. అక్కడికి వెళ్ళి తాను చేయవలసిన సేవను సంపూర్తి చేసి ఆ రక్షణ భాగ్యాన్ని ప్రజలందరికీ కూడా వచ్చేటట్లు చేశాడు. ఈయన నిజమైన సేవకుడు. స్తోత్రం. యేసు ప్రభు వారు సేవకుడుగా ఎందుకు వచ్చాడు అంటే ప్రాణాన్ని అర్పించడానికి, అసలు యూదులు కానటువంటి మనకు కనికరాన్ని చూపించాలని, ఉచితంగా రక్షణ కల్పించాలని దేవుడు మహిమను విడిచి మనుష్య రూపంలో, దాసుని రూపంలో 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి అవసరమైతే మనుషుల పాదాలు కూడా కడిగేంత కిందకి ఆయన తన్ను తాను తగ్గించుకొని అందరి ప్రజలకు రక్షణ కల్పించడానికి ప్రాణత్యాగం చేసేంత వరకు తాను తగ్గించుకున్నాడు. మన యేసు ప్రభు వారు దేవుని యొక్క నిజమైన సేవకుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీవు నిజమైన సేవకుడు తండ్రి. ప్రభా, నీవు దేవుడు అయ్యుండి, దేవుని కుమారుడు అయ్యుండి, క్రీస్తు అయ్యుండి మా కొరకు ప్రభా సమస్తాన్ని విడిచిపెట్టి దాసుని రూపమును ధరించి కిందకు వచ్చావు తండ్రి. నీవు మనుషుల పాదమును కడుపుటకు కూడా నీవు సిద్ధపడ్డావు తండ్రి. ఆ విధంగా చేసావు తండ్రి, నీకు వందనాలయ్యా. మా అందరి రక్షణ కోసం నీవు ప్రాణత్యాగం చేయడానికి నీవు సేవకుని రూపం ధరించావని నీ వాక్యం ద్వారా తెలుసుకున్నావు. మీ పాదాలకు వందనాలు. ఇంత గొప్ప దేవుడు మేము కలిగినందుకు నీకు వేలాది వందనాలు, కోట్లాది స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరణం వరకు నమ్మకుండా కృప దయచేయండి. ఆ రాబో లోకంలో మేము కూడా వారసులయ్యే కృప మాకు కూడా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.